బంగాళాఖాతంపై ఉన్న ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారింది. ఛత్తీస్గఢ్ నుంచి మహారాష్ట్ర వరకు ద్రోణి కొనసాగుతోంది. రానున్న 3 రోజుల పాటు ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాబోయే 24 గంటల్లో అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాలో భారీ వర్షాలు పడతాయన్నారు. కోస్తా తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు. అన్నింటి ప్రభావం చేత నెక్స్ట్ కమింగ్ 3 days కూడా మన ఆల్మోస్ట్ అన్ని కోస్తా జిల్లాలు ప్లస్ రాయలసీమలో కూడా వైడ్ స్ప్రెడ్ రైన్స్, అలాగే కొన్ని చోట్ల భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా ప్రిడిక్షన్స్ ఇస్తున్నాం. ముఖ్యంగా అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి అండ్ ఏలూరు ఈ జిల్లాలో, దక్షిణ కోస్తాలో ఎన్టీఆర్ జిల్లా, ఈ 5 జిల్లాలకి కూడా భారీ నుంచి అతి భారీ వర్షపాతం, అలాగే నెక్స్ట్ కోస్తా ఆంధ్రలో ఉన్నటువంటి మిగతా అన్ని జిల్లాలకి కూడా ఆల్మోస్ట్ అంటే రైట్ ఫ్రమ్ శ్రీకాకుళం నుంచి శ్రీకాకుళం, పాతిపురమణ్యం, విజయనగరం, ఏఎస్ఆర్, అల్లూరి సీతారామరాజు, నెక్స్ట్ కోనసీమ, ఇలాగే అప్ టు నెల్లూరు డిస్ట్రిక్ట్ వరకు కూడా భారీ వర్షపాతం నెక్స్ట్ కమింగ్ 24 hours వచ్చే అవకాశం ఉన్నట్టుగా ప్రిడిక్షన్స్ చేస్తున్నాం. కర్నూలు అండ్ నంద్యాల ఈ జిల్లాలకు కూడా భారీ వర్షపాతం వచ్చే అవకాశం ఉంది. మన కోస్తా తీరవంబడి అంటే ఎంటైర్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ తీరవంబడి ఉన్నటువంటి మత్స్యకారులను ఎవరిని కూడా ఈ 2 days వరకు కూడా వేటకి వెళ్ళొద్దని హెచ్చరించడం జరుగుతుంది. అలాగే స్ట్రాంగ్ విండ్స్ అంటే అలాంగ్ ది కోస్ట్ అనమాట, గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు వెళ్ళే సర్ఫేస్ విండ్స్ కూడా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి.